జై శ్రీరామ్. నాగర్ కర్నూలు సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరు. అయితే అందరం హిందువులం, అన్నీ ఉన్న హిందువులం, కానీ ఏమీ లేని అనాథరం. ఎందుకు అనాథరం అంటే మనకున్నదాన్ని చూసే మనం పొంగిపోతుంటాం. అంటే ఆస్తి సంపాదించుకున్నా, ఇల్లు కొన్నా, పొలం కొన్నా మనం మురిసిపోతుంటాం. కానీ మన తరాలకు ఏమి ఇస్తున్నాం? ఇల్లు ఇస్తాం, ఆస్తి సంపాదించిస్తాం. మన పిల్లలు ఉంచుతారా, పోగొడతారా? ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఎవరు? నా కొడుకుకి నేను 100 కోట్ల ఆస్తి ఇచ్చినా వాడు 500 కోట్ల ఆస్తి దాన్ని రెట్టింపు చేసిండనే చేస్తాడనే గ్యారెంటీ ఎవరికైనా ఉందా? లేదు. ఎందుకు లేదంటే మన తర్వాత వాడు ఎవడో అధర్మీయుడు, అంటే మన తర్వాత వాడికి ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి వేరే మతస్థుడు వచ్చి లైనేసి ఆ అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకపోయి ఈ ఆస్తి మొత్తం వాడు సొంతం చేసుకొని మన అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపి ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడము, నగరాలలో కాలనీలలో విసిరేసిన సంఘటనలు మనం పత్రికలలో, సోషల్ మీడియాలో ఎన్నో చోట్ల మనం ఇలాంటి సంఘటనలు చూసినాం. మన హిందువుల అమ్మాయిలని లవ్ జిహాద్ పేరుతో ఎత్తకపోయి హింసించి చంపిన వారిని ఎంతోమంది అమ్మాయిలు బలైనారు. కానీ మన అబ్బాయిలకు ఏమి ఇవ్వాలి? మన వారసులకు ఏమి ఇవ్వాలి? సంస్కారం ఇవ్వాలి. సంస్కారం ఎవరితోటి సాధ్యపడుతుంది? గృహిణితోటి సాధ్యపడుతుంది. తల్లి ఏదైతే చెప్తుందో పిల్ల అదే నేర్చుకుంటుంది. తల్లి ఏదైతే పని చేస్తుందో పిల్ల అదే ప్రవర్తనతో ఉంటుంది. ఆవు చేలం వేస్తే దూడ గట్టున వేయదు. తండ్రి ప్రవర్తన ఎలా ఉంటుందో కొడుకు ప్రవర్తన అలాగే ఉంటుంది. మనకు తెలుసు, తాత తండ్రుల వారసత్వం మన వల్లకు వస్తుంది. కాబట్టి తాత తండ్రుల సత్కర్మలు, దుష్కర్మలు కూడా ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన ధర్మానికి ఆటంకం వచ్చింది. మన అత్యంత విలువైన సంపద ఏంటంటే మన సనాతన ధర్మం మాత్రమే వెలకట్టలేని సంపద. ఇప్పుడు పెద్దలు చెప్పారు, మన దేశాన్ని దోచుకున్నారు, మనల్ని చిత్రహింసలు చేశారు, ముక్కలు చేశారు, మతాల పేరుతోటి విడదీసుకున్నారు, వాళ్ళ మతం వాళ్ళకి కావాలని వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి 10 మందిని చేసుకొని 100 మందిని కానీ వాళ్ళ మతాన్ని విస్తృంపజేసి మనపైకి దాడులు చేస్తున్నారు. ఇవి నేను చెప్పేవన్నీ ఒక్కటి కూడా అబద్ధం కాదు. మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ పత్రికా ఛానల్లో కానీ చూడండి, పత్రికల్లో కూడా చూడండి. ఇవి నగ్న సత్యాలు, నిజం జరిగిన సంఘటనలు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సనాతన ధర్మాన్ని పాటించే వారు ఎవరైనా కూడా అందరూ సమానమే అని అంటాం. మనం ఏ పూజ చేసినా కూడా ఏం చేస్తాం? అందరూ బాగుండాలని కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటాం. కానీ ఇక్కడున్న ఒకటి చూడండి, ఇంకా దేవాలయాలకు వచ్చేస్తాం. ఈరోజు సమావేశం గురించి మాట్లాడదలుచుకున్నాం. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఇక్కడ నాగర్ కర్నూలులో జరుగుతుంది. ఈ సమావేశంకి వచ్చాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేవాలయాల్ని మనమే సంరక్షించుకోవాలి. మనం ఉండిలో పైసలు వేస్తాం, ప్రభుత్వం వచ్చి పెత్తనం చేస్తుంది. దేవుడికి ఎలాంటి కైంకర్యాలు చేయాలన్నా, ఎలాంటి నైవేద్యం పెట్టాలన్నా అక్కడ ఎండోమెంట్ ఆఫీసర్ని నియమిస్తారు. ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాలి. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏ పూజ చేయాలనేది, ఏ ప్రసాదం పెట్టాలని వాళ్ళే తీర్మానం చేస్తారు. హుండీల డబ్బులు లెక్క చెప్పరు, ప్రభుత్వం తీసుకెళ్తుంది. జెరూసలాం పోయే వాళ్ళకు టికెట్కి డబ్బులు ఇస్తుంది, మక్కా పోయే వాళ్ళకు టికెట్లకు డబ్బులు ఇస్తుంది. మనం హిందువులు వేసిన డబ్బులతోటి ఇతర మతస్థుల్ని పెంచి పోషిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎద్దు అంటాం. నీకు సామెత కూడా చెప్తా, ఏమనుకోవద్దు. ఎద్దు అంటాం. ఎద్దు అంటే దేన్ని? నంది అంటాం. నందిని ఎద్దు అంటాం కదా. నంది అంటే ధర్మం, బుద్ధి అంటే దేవుడు. బుద్ధి అంటే జ్ఞానము, యశస్సు, తేజస్సు అన్నీ కలిపి బుద్ధి అంటాం. ఇక్కడ మన హిందువులలో ఎద్దున్నోనికి బుద్ధి లేదు, బుద్ధున్నోనికి ఎద్దు లేదు, రెండున్నోనికి దున్నుతానికి భూమి లేదు. అంటే మనకు ధర్మం ఎద్దుంది, మనకు దైవం బుద్ధి ఉంది. కానీ ఎద్దు బుద్ధి ఉన్న, ధర్మం దేవత ఉన్న మన దేవాలయాన్ని మనం పాలించుకునే హక్కు మనకు లేదు. మన దేవాలయాల్ని మనం ఎందుకు పాలించుకోలేం? ఇక్కడ రాజకీయ నాయకులు
ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, మన నాయకులకు ఓట్లేసి గెలిపిస్తాం. మన హిందువుల ఓట్లు ఉన్నాయి. ఇఫ్తార్ విందని టోపీ పెట్టుకొని దొంగలాగా పోయి అక్కడ పోయి వాళ్ళకి వచ్చిన సొల్లు కాసిన తిండి తింటుంటారు. ఇఫ్తార్ విందుకి ఒక ముస్లిం వ్యక్తిని మన గుడికి తీసుకొచ్చి బొట్టు పెట్టడానికి దమ్ములేని ఈ ఎదో పోయి వాళ్ళు ఉమ్మేసిన ఇఫ్తార్ విందులు తింటారు. మనం ఎవరికి ఓటేస్తున్నాం? ఎవరిని పెంచి పోషిస్తున్నాం? అంటే మన కాళ్ళని మనమే నరుక్కుంటున్నాం. ఇక్కడ బలమైన రాజకీయం, ఇక్కడ రాజ్యాంగం ఏదైతుందో రాజ్యాంగం శాసిస్తుంది ఈ దేశాన్ని. ఆ రాజ్యాంగాన్ని శాసించడానికి రాజకీయం అవసరం, రాజకీయ నాయకుడు అవసరం. ఆ నాయకత్వం మనకు కావాలి. మన దేవాలయాలను మనమే పరిపాలించుకోవాలి. మనమే అన్నదానాలు చేస్తాం, మనమే ఉపాధి కల్పిస్తాం. మన దేవాలయాలు మన కంట్రోల్లో ఉండాలి, మనమే పాలించుకోవాలి. మన కాడ పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, వేద విద్వాంసులు ఉన్నారు. ఇక్కడ తెలివైన వాళ్ళం మనలో మనమే ఉన్నాం. మనల్ని కాదని ప్రభుత్వం ప్రభుత్వ కబదాసాల్లో ఎందుకు ఉండాలి? ఈ క్వశ్చన్ ఎవరికి రాదా? మనం ఆలోచించకూడదా? ఇంకొకటి, అమ్మలారా దయచేసి మీ నుంచి ఒకటే ఒక విషయం, వాడు పూలమ్మేవాడు, పాలమ్మేవాడు, పండ్లమ్మేవాడు పొద్దున్నే స్నానం చేయడు. మనం స్నానం చేస్తే కనీసం మంచం కూడా ముట్టుకోం, మనం పడుకున్న మంచాన్ని కూడా ముట్టుకోం. వాడు పూలమ్మేవాడు, పాలమ్మేవాడు, పండ్లమ్మేవాడు, మన పూజా సామాగ్రి అమ్మేవాడు, వాడు స్నానం చేయడు, పొట్టు పెట్టాడు, వాడు అపవిత్రంగా ఉంటాడు. మన దగ్గర వాడి దగ్గర కొని మన దేవుడి దగ్గర పెట్టాలా? అశుద్ధ పదార్థాలు మన దేవుడికి నైవేద్యం పెట్టాలా? మీరే ఆలోచించండి. ఏ వస్తువు కొన్నా మన ధర్మం మీద, మన దైవం మీద నమ్మకం, విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాడి దగ్గరే మనం పూజా సామాను కొనాలి. యద్భావం తద్దోతి. దైవాన్ని ఎంత శుభ్రంగా, ఎంత పవిత్రంగా నైవేద్యం పెడతామో అంత పవిత్రంగా నైవేద్యం పెడితేనే మన కోరికలు నెరవేరుతాయి. నేను రోజు గుడికి పోతున్నా అంటావు, ఇక్కడేమో అధర్మం దగ్గర సామాన్ తీసుకుంటావు. వాడు ఉమ్మేస్తాడు, స్నానం చేయడు, సంకల సెంటు కొట్టుకుంటాడు. వాళ్ళ దగ్గర పోయి నువ్వు పూలు పండ్లు కొని నీ దేవుడి దగ్గర పెడతావు. నీకెలా రావాలి? ఆలోచించండి తల్లులారా, ఆలోచించండి. చాలా చాలా ఆవేదన ఉంది మాకు. ఎందుకు ఆవేదన ఉందంటే, నా ధర్మం, నా దేశం, నా కుటుంబం తర్వాతనే. ఎందుకంటే నా ధర్మం, నా దేశం బాగుంటే నా దేశంలో నా కుటుంబం ఉంటుంది. కాబట్టి ఈ ఆవేదనతోటే నేను చెప్తున్నాను. దయచేసి తల్లులారా, సరే సమావేశంలో సమయం ఎక్కువైపోయింది, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరితో కూడా, వచ్చిన వాళ్ళందరూ సంతోషం. విన్న వాళ్ళలో కూడా కనీసం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆచరించండి, ఈ పద్ధతుల్ని మీరు ఆచరింపజేయండి దయచేసి కోరుకుంటున్నాను. తల్లులారా, ఉన్నవరకైనా సారు మార్పు ఒక్కలతోటే వస్తుంది. చంద్రారెడ్డి గారి గురించి ఒక్క నిమిషం చెప్పాలనుకున్నాను. వారు సూర్యాపేటలో సనాతన ధర్మ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రెండవది అచ్చంపేటలో, మూడవది నాగర్ కర్నూలులో ఈ సమావేశం. సూర్యాపేట మొదటి సూర్యాపేట, తర్వాత అచ్చంపేట, ఇప్పుడు నాగర్ కర్నూలులో చేయడం జరిగింది. దీని వెనకాల వారికి ఉన్న పట్టుదల చాలా అమోఘమండి, మాటల్లో చెప్పలేము. ఎందుకంటే నేను చూస్తున్న ఆవేదన, తపన అంతా చూస్తున్నాను. తెలంగాణ ఉద్యమం అందరికీ తెలుసు, స్వతంత్ర ఉద్యమం అందరికీ తెలుసు. చంద్రారెడ్డి గారు ఇది ఒక ఉద్యమం తయారు చేస్తున్నాడు. ఆ ఉద్యమంలో సంకల్పం తీసుకున్నారు, ఉద్యమం ఉధృతం కావాలి, ప్రతి ఒక్కరూ కూడా హిందూ దేవాలయాల పరిరక్షణలో భాగస్వాములు కావాలి. తెలంగాణ ఉద్యమే సాధ్యపడింది, మన హిందువుల ఉద్యమం సాధ్యపడదా? దీన్ని మనం కొట్లాడి ప్రభుత్వాన్ని తీసుకొని మన దేవాలయాల్ని మనం పరిరక్షించుకుందాం. దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించండి, తోడ్పాటియండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధన్యవాదాలు స్వామి. వీరికి చిరు సత్కారం మేమంటూ శాల్వాతో. మీరు ఆప్తులు, మిత్రులు, చాలా ఎక్కడైనా తనే దూరం నాగర్ కర్నూలు దాకా రావడం జరిగింది. ధన్యవాదాలు స్వామి వారికి కూడా. చాలా చాలా సంతోషం. ముందు ముందు కూడా ఇలాంటి సహకారాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సూర్యాపేటలో విజయవంతమయ్యి, అచ్చంపేటలో విజయవంతమయ్యి, నాగర్కర్నూలులో విజయవంతమయ్యి, హైదరాబాద్ విజయవంతమయ్యి, మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా సనాతన బోర్డు
కార్యక్రమం జరిగిన తర్వాత హైదరాబాద్ లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వీర వనిత మాతృమూర్తి ఈ యొక్క శక్తి స్వరూపిణి అమ్మ శక్తి పరాశక్తి భవాని ఆశీస్సులు వెళ్ళవేలుగా ఉండాలని ఈ రోజు ఈ నాగర్ కర్నూలులో శ్రమించినటువంటి ఒక్కసారి మన మాతృమూర్తులకి ఇదే హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో భవిష్యత్తులో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం కాదు, ఒక బహిరంగ సభ. మనందరం కూడా ఏకతాటి పైగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 35,000 మందికి వచ్చి రేపు జరగబోయే హైదరాబాద్ లో జరగబోయేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞం, ఒక బహిరంగ సభ భవిష్యత్తులో ఉండబోతా ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా మనము సహాయ సహకారం అందించుకుంటూ మనందరం కూడా ఒక చిన్న హుండీ ఏర్పాటు చేసి, ఎందుకంటే మనము పూలకి ఎంతో ఖర్చు పెడుతున్నాం, తాగుడికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఒకరోజు మన విలాసమైన ఖర్చుకి దయచేసి అడిగిన 1000 రూపాయలు ఆ హుండీలో మనం దేవుడి గదిలో ఒక చిన్న హుండీ పెట్టుకొని ఆ 1000 రూపాయలు రోజు ఒక నెలపూట ఒక సంకలన హిందూ యొక్క సంకలనము, హిందువుల యొక్క ఐక్యతము అక్కడ చాటాలని ఈరోజు చంద్రారెడ్డి చేసుకున్న ఒక యజ్ఞమే ఈ సనాతన బోర్డు. ఒక్కసారి సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.